ఈరోజు మొబైల్ టెక్ ఏమేమి జరిగిందనేసి అయితే చూద్దాము. సో టెక్ న్యూస్ అయితే డైలీ అప్లోడ్ చేస్తుంటాను, సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఈరోజు మొదటి టెక్ న్యూస్ చూసుకుంటే రియల్మీ P4s 5G ఫోన్ లాంచ్ అయితే అయింది. ఇండియాలో 8000 mAh బ్యాటరీ అయితే ఉంటుంది, 50 మెగాపిక్సెల్ రియర్ కెమెరా అయితే ఉంటుంది. ఇది మనం గమనించామంటే మీడియాటెక్ చిప్ సెట్తో అయితే వస్తుంది. ఓకేనా, ఇది సేల్లో చూసుకుంటే ఫ్లిప్కార్ట్లో తీసుకుని అయితే రాబోతున్నారు. మొబైల్ డిజైన్ అయితే ఇలా అయితే ఉండబోతుంది. ఇది మనం గమనించామంటే మిడ్ రేంజ్ దీని ప్రైస్ మనం చూసామంటే 34,999 అయితే పెట్టారు. 8GB 128GB స్టోరేజ్ అండ్ 8GB 256GB స్టోరేజ్ 37,999 అయితే పెట్టారు. అండ్ నెక్స్ట్ టెక్ న్యూస్ రెడ్మీ 17C 5G ఫోన్ని కూడా లాంచ్ అయితే చేస్తారు. మీడియాటెక్ డైమెన్సిటీ 6300 SoC అయితే యూస్ చేస్తారు. 6000 mAh బ్యాటరీ అయితే ఉంటుంది. 8 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా, 50 మెగాపిక్సెల్ రియర్ కెమెరా, మొబైల్ ఇమేజెస్ అయితే ఇలా అయితే ఉంటుంది. 33 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది. సో 4GB 128GB స్టోరేజ్ వేరియంట్ 20,900 అయితే పెట్టారు. గైస్, ఒక ఇంపార్టెంట్ అప్డేట్, మీరు కనుక ట్విట్టర్ వాడవాలైతే మొబైల్ గీకి అనే ఎక్స్ అకౌంట్, ట్విట్టర్ అకౌంట్ని ఫాలో అయితే చేసుకోండి. మీరు టెక్నిక్స్ కోసం ఈవినింగ్ దాకా వెయిట్ చేసిన అవసరం అయితే లేదు. టైం టు టైం ఇక్కడ అప్డేట్స్ అయితే వెంటనే అప్డేట్స్ అయితే ఇస్తూ ఉంటారు. సో ఈ సెప్టెంబర్లో మనం చూసామంటే నెక్స్ట్ మంత్లో iPhone 18 సిరీస్, Xiaomi 18 సిరీస్, Vivo X500 సిరీస్, Oppo Find X 10 సిరీస్, Huawei Mate 90 సిరీస్, Honor Magic 9 సిరీస్, iQOO 16 సిరీస్, ఇలా చాలా ఫోన్స్ లాంచ్ అవ్వబోతున్నాయి. టైం టు టైం అప్డేట్స్ ఇక్కడైతే ఇస్తారు. లింక్ కమ్యూనిటీ పోస్ట్లో కూడా పెట్టాను అండ్ ఛానల్ అబౌట్ పేజ్లో కూడా పెట్టాను. మీరు అక్కడ నుండి తప్పకుండా ఫాలో అయితే చేసుకోండి. ఫిలిప్స్, ఈ కంపెనీ ఎంతమందికి తెలుసు? ఈ ఫిలిప్స్ చూసుకుంటే ఒక కొత్త ఫోన్ని లాంచ్ చేయాలనేసి అయితే చూస్తుంది. 5G సపోర్టెడ్ స్మార్ట్ ఫోన్ని ఇండియాలో మనం గమనించామంటే. ఓకేనా, సో ఫిలిప్స్ S7221 అపియర్ అయితే అయింది అమెజాన్ మైక్రో సైట్లో. సో ఇది 64 మెగాపిక్సెల్ రియర్ కెమెరా అయితే ఉంటుంది. సపోర్ట్ అయితే చేస్తుంది 5G కనెక్టివిటీకి. ఈ ఫోన్ని చూసుకుంటే ప్రిపేర్ అయితే చేస్తున్నారు ఇండియాలో లాంచ్ అయితే చేయడానికి. అండ్ iQOO 16 గీక్ బెంచ్ లిస్టింగ్స్ రివీల్ అయితే చేస్తుంది. స్నాప్డ్రాగన్ 80 లైట్ Gen 6 Pro పర్ఫార్మెన్స్ యొక్క ఫిగర్స్ని, సో ఆరిజిన్ OSతో ఇది రాబోతోంది. ఓకేనా, అండ్ అంతేకాదు ఇది అచీవ్ అయితే చేస్తుంది మల్టీ స్కోర్ని 9334 బెంచ్ మార్క్ టెస్ట్లో. అండ్ మినిమం చూసుకుంటే 16GB ర్యామ్తో స్టార్ట్ కాబోతుంది. Android 17 వెర్షన్తో రాబోతుంది. అంతేకాదు సో సామ్సంగ్ One UI సంబంధించిన చాలా అప్డేట్స్ అయితే వచ్చాయి. సో అవన్నీ మన ట్విట్టర్ అకౌంట్లో ఇచ్చాను. సో యూట్యూబ్ అబౌట్ పేజ్లో కూడా ట్విట్టర్ అకౌంట్ లింక్ ఇచ్చాను. అండ్ అంతేకాదు కమ్యూనిటీ పోస్ట్లో కూడా పిన్ చేస్తాను, అక్కడ నుండి కూడా ఫాలో అవుతామండి. థ్యాంక్ యూ.